వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి మన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సరిగా లాగౌట్ చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి మనకైతే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ స్టార్ట్ అయితే అయిపోయాయి. వెబ్ ఆప్షన్స్ కూడా చాలామంది ఇచ్చేసి ఉంటారు. మరి ఇచ్చిన తర్వాత సరిగా కనుక లాగౌట్ చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఫ్రెండ్స్ 100% ఎలాంటి ప్రాబ్లము కూడా అవ్వదు. ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మీరు భయపడాల్సిన నీడే లేదు. మోస్ట్లీ ఆల్ ఇష్యూస్కి సంబంధించిన వీడియోస్ అయితే మనం కవర్ చేస్తున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. సో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీరు సరిగా లాగౌట్ చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే 100% ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీరు టెన్షన్ పడాల్సిన నీడే లేదు. ఎందుకన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఏదన్నా ఒక ఆన్లైన్లో ప్లాట్ఫామ్ మీరు ఒకసారి గమనించినట్టయితే ప్రతి దానికి సెషన్ ఎక్స్పైరీ అని చెప్పి ఒక టైం అనేది మనకైతే ఉంటుంది. మీరు ఏ యొక్క అఫీషియల్ వెబ్సైట్ తీసుకున్నా కూడా సెషన్ ఎక్స్పైరీ అని ఒకటైతే ఉంటుంది. ఇన్ కేస్ మీరు లాగౌట్ చేయకపోయినా ఆర్ఎల్స్ మీరు సరిగా లాగౌట్ చేయకపోయినా సింపుల్గా డైరెక్ట్ బ్రౌజర్ మీరు క్లోజ్ చేసేసి లాగౌట్ అన్నదే మీరు మర్చిపోయినా కూడా ఈ సంథింగ్ ఈ యొక్క 20-30 మినిట్స్ ఇలా సెషన్ ఏదైతే ఉంటుందో ఈ సెషన్ ఎక్స్పైర్ అయిన వెంటనే ఆ క్రెడెన్షియల్స్ మొత్తం క్లోజ్ అయితే అయిపోతాయి. ఆటోమేటెడ్గా లాగౌట్ అనేది మనకు అయిపోవడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు లాగౌట్ చేయలేనంత మాత్రాన అక్కడ ఏం జరిగేదైతే ఏముండదు. అందులోనూ మీరు నెట్ సెంటర్ నుంచో లేదంటే మీకు తెలిసిన ల్యాప్టాప్స్ నుంచో మీరు ఇస్తూ ఉంటారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అది మనకు పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. మేబీ ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ పోర్టల్స్లో మీరు లాగిన్ అయ్యేసి వాళ్ళ సిస్టమ్స్లో మీరు లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సరిగా లాగౌట్ చేయకపోయి అలానే క్లోజ్ చేసినట్టయితే మేబీ వితిన్ సెక్షన్ ఎక్స్పైర్ అయ్యే టైంలో వాళ్ళు ఓపెన్ చేసి ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ అలా కాకుండా అయితే మాత్రం మీరు ఓన్గా ఇచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు. నెట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా చేంజ్ చేయాల్సిన వాళ్ళకి అవసరమే ఉండదు. కాబట్టి ఏం ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సరిగా లాగౌట్ అంటే మోస్ట్లీ అందరివి కూడా లాగౌట్ అనేది అవుతాయి. ఇన్కేస్ అవ్వకపోయి మీరు చేయకోకుండా డైరెక్ట్ క్లోజ్ చేసినా కూడా సర్టెన్ టైం వరకు ఉండేసి అగైన్ మనకు లాగౌట్ అయితే అయిపోతాయి. కాకపోతే ప్రాబ్లం అంతా ఒక చోట కనిపించేది ఏంటి అంటే ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్కువసార్లు చేశారనుకోండి, అగైన్ నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు అప్పుడు మేబీ మీ అకౌంట్ లాక్ అను లేదంటే ఇలాంటివి ఏమైనా కొంచెం ఇష్యూస్ ఉంటే అప్పుడు ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి రావచ్చు. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా సరిగా లాగౌట్ చేయకుండా అయితే ఉండకండి. ఇన్కేస్ పొరపాటున ఇలా జరిగింటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు, మీరు దాని గురించి మర్చిపోండి, అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా కాదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఆ యొక్క ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే గమనించండి. ఇక ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.